శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానంచ దేహి మే. శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. జై హిందూ భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. నక్షత్ర వైభవం కార్యక్రమానికి స్వాగతం. మనం ఈ రోజున నక్షత్ర వైభవం కార్యక్రమంలో 27 నక్షత్రాల్లో 3వ నక్షత్రం అశ్విని భరణి కృత్తిగా నక్షత్రం గురించి మనం తెలుసుకుందాం. ఈ కృత్తిగా నక్షత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మ నక్షత్రంగా చెప్తారు. ఈ యొక్క కృత్తిగా నక్షత్రం వారు ఏ దైవాన్ని ఆరాధించాలి, ఎటువంటి స్తోత్రాలు పఠించాలి, ఎటువంటి మంత్రాన్ని పఠించాలి, ఏ చెట్టును పెంచి పోషించాలి, ఎటువంటి దానాలు చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ యొక్క కృత్తిగా నక్షత్రం వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం చాలా విశేషమైన ఫలితాన్ని కలుగజేస్తుంది. అలాగే ఈ యొక్క కృత్తిగా నక్షత్రం వారు మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నటువంటి ఆలయానికి కానీ వెళ్ళి అక్కడ దానిమ్మ పళ్ళు పట్టుకెళ్ళి ఆ స్వామికి నివేదనగా సమర్పించి దాన్ని మీరు ప్రసాదంగా స్వీకరించండి. అలాగే మంగళవారం నాడు అవకాశం ఉంటే ఎరుపు రంగు వస్త్రాలు ధరించి దేవాలయానికి వెళ్ళండి. అలా వెళ్ళినప్పుడు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఎరుపు రంగు గులాబీ పువ్వులతో పూజ చేయడం, అలాగే అక్కడ దేవాలయంలో ఉన్నటువంటి అర్చకుడికి కందిపప్పు, ఎర్ర కందిపప్పు ఎరుపు రంగు వస్త్రంలో పోసి ఈ యొక్క నక్షత్రపరమైనటువంటి దోషాలు తగ్గించుకోవడం కోసం సంకల్పం చెప్పించుకుని ఎర్రని వస్త్రంలో ఎర్ర కందిపప్పు పోసి దానం చేయండి. మీకు అంతా మంచే జరుగుతుంది. అలాగే మీకు దగ్గరలో ఎక్కడైనా సరే ఔదుంబర వృక్షం మేడి చెట్టు ఉంటే కనుక అక్కడికి వెళ్ళి మీరు అక్కడ శుభ్రం చేసి ఆవునేతితో దీపారాధన చేసి 27 సార్లు ప్రదక్షిణ చేయండి. మీకు మేలు జరుగుతుంది. అలాగే ఈ యొక్క కృత్తిగా నక్షత్రం వారు మాస శివరాత్రి నాడు కానీ ఆరుద్ర నక్షత్రం నాడు కానీ కృత్తిగా నక్షత్రం మీ యొక్క జన్మ నక్షత్రం రోజున కానీ శివాలయానికి వెళ్ళి పంచామృతాలు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార ఈ 5తో పాటు స్వచ్ఛమైన గంధము కానీ లేకపోతే ఏదైనా ఒక పళ్ళరసంతో కానీ అభిషేకం జరిపించుకోండి. ఆ రోజు ఉపవాసం ఉండడం, అలాగే ఆ రోజు శివ సంబంధమైనటువంటి స్తోత్రాలు వినడం, అలాగే మీరు ప్రతినిత్యం కూడా షడ్ముఖ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం అని ఉంటుంది. దాన్ని భక్తి శ్రద్ధలతో వినండి ముందు. తర్వాత మీకు కొన్ని రోజులుగా అది వస్తుంది. నోటికి వచ్చిందనుకోండి పుస్తకం చూసైనా చదువుకోవడం. తప్పులు వస్తున్నాయి అనుకుంటే కనుక మీరు సెల్ ఫోన్లో కానీ పెట్టుకుని వినడం వల్ల కూడా మీకు మంచి జరుగుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి. అలాగే ప్రదోషకాల సమయంలో శివాలయానికి వెళ్ళండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇష్టమైనటువంటి రోజు అనగా షష్ఠి నాడు కానీ చవితి నాడు కానీ కృత్తిగా నక్షత్రం నాడు కానీ మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి ఉదయం అయితే ఉదయం, సాయంత్రం అయితే సాయంత్రం చక్కగా ఆరాధన చేసి దానిమ్మ పళ్ళు నివేదనగా సమర్పించి వాటిని మీరు స్వీకరించండి. ఈ యొక్క కృత్తిగా నక్షత్రం వారు ఈ విధి విధానాలు పాటించడం వల్ల నక్షత్రపరమైనటువంటి దోషాలు తొలగిపోవడమే కాకుండా మీకు చాలా వరకు కూడా మేలు జరుగుతుంది. కాబట్టి కృత్తిగా నక్షత్రం వారు ఈ నియమాలు పాటించి మీ యొక్క నక్షత్ర దోషాలు కొంతలో కొంత తగ్గించుకుని సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.